జగద్గురు ఆదిశంకరాచార్య గురించి చిన్నజీయర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. శైవులు వైష్ణవులు అనే భేదం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరూ చిన్నజీయర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అనవసర వ్యాఖ్యలు చేసి అభాసుపాలు కావడం జియర్ కి కొత్తేమి కాదు. చిన్నజీయర్ చాలా కాలం నుండి శివద్వేషిగా ఉన్నారు. శివుడు నిజంగా గరళం తాగలేదని అంటూ శివుడి మీద వెటకారంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు వనదేవతలుగా కొలిచే సమ్మక్క సారళమ్మలని విమర్శిస్తూ మాట్లాడారు. మన దేశంలో 70% పైగా మాంసాహారులున్నారు. కోడిని తింటే కోడి బుద్ధులే వస్తాయి అంటూ చికెన్ తినేవారని అవమానించారు. తాజాగా జగద్గురు ఆదిశంకరాచార్య గురించి చులకనగా మాట్లాడారు. అసలు ఎవరి చిన్నజీయర్ అంటే కొన్ని వందల సంవత్సరాలుగా శృంగేరి, కంచి, పూరి, ద్వారకా, అహోబిలం లాంటి పీఠాలు, మఠాలు కొనసాగుతున్నారు. వాటిలో మఠాధిపతి కావాలంటే చాలా కఠోరమైన శిక్షణ ఉంటుంది. బాల్యం నుంచే వాళ్ళని పరిశీలిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తూ వారిని తీర్చిదిద్ది తర్వాత బాధ్యతలు అప్పగిస్తారు. అయితే చిన్నజీయర్ అలాంటి మఠాల పరంపర నుండి రాలేదు. ఒక టైపిస్ట్ గా ఉద్యోగం చేసి తర్వాత స్వామీజీ అయ్యారు. తిరుమల విషయాల్లో కూడా చిన్నజీయర్ వేలు పెడతారు కానీ తిరుమల జియ్యంగార్లు ఇవన్నీ పట్టించుకోరు. జియర్ పేరుతో ఇంకో మఠం కూడా ఉంది. వాళ్ళు చాలా సైలెంట్ గా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈయన్ను పట్టించుకోరు. సాక్షిలో పనిచేసిన ప్రియదర్శిని రామ్ ఒకప్పుడు యాడ్ ఏజెన్సీ నడిపేవారు. ఆ యాడ్ ఏజెన్సీ సేవలను ఉపయోగించుకుని చిన్నజీయర్ తనకి తానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. తర్వాత మై హోమ్ గ్రూప్ రామేశ్వరరావు ఆర్థిక అండదండలతో పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇప్పుడు జియర్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా అని గమనిస్తే 2 అంశాలున్నాయి. ఒకటి, హిందువుల మధ్య ఐక్యతని దెబ్బతీసేందుకు ఎవరైనా ఈయన్ని ప్రయోగించే అవకాశం. అయితే కేంద్రంలో ఉన్నది మోదీ ప్రభుత్వం. వాళ్ళు తలుచుకుంటే చిన్నజీయర్ ఆర్థిక మూలాలు మొత్తం తవ్వితీస్తారు. కాబట్టి హిందువుల మధ్య చిచ్చుపెట్టే కుట్రకి చిన్నజీయర్ సహకరించకపోవచ్చు. ఇక రెండవది, తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. జాతీయ మీడియా కూడా జగన్ ని కబడ్డీ ఆడుకుంటుంది. ఈ లడ్డూ అంశం నుండి ప్రజల దృష్టిని మరల్చి తన భక్తుడు జగన్ ని కాపాడేందుకు చిన్నజీయర్ ఈ వివాదాన్ని సృష్టించారేమో అని అనుకోవాల్సి వస్తుంది.